మాఫీ చేసినాం, రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం, 4.5 లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సే కాదు 1000 బస్సులు కొనిపించి బస్సులో ఉచితమే కాదు 1000 బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డల్ని చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాల పెట్రోల్ బంకులు ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో ఇప్పించినాం. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనాయి అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది. ఇవాళ అన్ని మనమే ఉన్నాం. సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలరు కార్పొరేటరు అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిర్రు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు జడా పెళ్ళ మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళ మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్లు తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి.